హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్టెల్లర్. సో ఒక హాలీవుడ్ మూవీ ఇది 2024 నవంబర్ 7న థియేటర్ కి వచ్చింది చెప్పవచ్చు. దీని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ గారు. ఇన్స్టెల్లర్ మూవీ ఈరోజు రీ రిలీజ్ అయింది, అందుకే ఈ రివ్యూ అని చెప్పవచ్చు అనమాట. ఇన్స్టెల్లర్ మూవీ దేని గురించి అంటే ది ఫిజిక్స్ అండ్ డ్రామా సంబంధించి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ స్టోరీ ఏంటంటే నలుగురు వ్యోమగాములు భూమిపై అంటే మనుషులు భూమిపై నివసించడం కష్టమైనప్పుడు ఇంకా వేరే ప్రదేశం, భూమి కాకుండా ఇంకా వేరే ప్రదేశం ఏమైనా ఉందా అని చెప్పేసి వెతకడానికి చెప్పేసి నలుగురు వ్యోమగాములు అయితే పోతారని చెప్పవచ్చు అనమాట. మానవ జాతికి మనుగడ వేరే దగ్గర ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి వీళ్ళు వెతకడానికి అయితే బయలుదేరుతారని చెప్పవచ్చు అనమాట. వెళ్లే ప్రయత్నంలో వీళ్ళకి ఏం జరిగింది, వెళ్లిన తర్వాత వీళ్ళకి ఏం జరిగింది, అసలు కనుక్కున్నారా లేదా అని చెప్పేసి ఉంటుందన్నమాట. అలా ఎలా అంటే ఫస్ట్ బ్లాక్ హోల్ కానీ వామ్ హోల్ ఉంటాయి కదా, పాల పుంతలు. వాటిని వెతికిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఏం తీసుకుపోతారంటే హ్యూమన్ ఎన్డిఏ అంటే మానవుల యొక్క అండపిండాలు అంటారు కదా, అవి ఇక్కడ నుంచి ఒక 5,000 ప్రజల దగ్గర నుంచి తీసుకుపోయి అక్కడికి వాటికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం అని చెప్పేసి ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సినిమా అయితే ఫిజిక్స్ అండ్ డ్రామాతో చాలా మంచిగుందని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఈ సినిమాలో ఏముంటుందంటే ఫాదర్ అండ్ డాటర్ అయితే ఒక బాండ్ అయితే ఉంటుంది అనమాట. ఈ బాండ్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చూసినంతసేపు మీ పిల్లలతో మీరు గడిపిన క్షణాలు కానీ, అమ్మాయితో గడిపిన, మీ కూతురుతో గడిపిన క్షణాలు కానీ ప్రతి ఫాదర్ గుర్తుకొస్తుంది. అలాగే అమ్మాయిలకైతే ఫాదర్ అండ్ డాటర్ వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ తో ఏదైతే బాండింగ్ ఉంటుందో వాళ్ళు నెంబర్ వేసుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో ఇంకో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ గారు ఎన్నో ఆస్కార్ అవార్డు తను కొల్లగొట్టారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఈ మూవీ కూడా ఒక 5 ఆస్కార్ అవార్డులకి అయితే నామినేట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. 5కి నామినేట్ అయ్యి విజువల్ ఎఫెక్ట్స్ కి అయితే ఈ మూవీ ఆస్కార్ లో నిలిచిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆస్కార్ అయితే ఈ మూవీకి వరించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీకి మెయిన్ అసెట్ ఏంటంటే హ్యాన్స్ జిమ్మర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆయన ఈ మూవీకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పూనకాల్ లోడింగ్ అంటారు కదా, ఆ విధంగా అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మిల్లెట్ ప్లానెట్ అనేది ఒక గ్రహం ఉంటుంది. అక్కడ వెళ్లిన తర్వాత చాలా మంది ఒక్కొక్కటి ఫేస్ చేస్తారని చెప్పుకోవచ్చు. అక్కడ ఈ మూవీ చూస్తుంటే మీకు ప్రతి 1.25 సెకండ్ కి ఒక టిక్ టిక్ అనే గడియారం సౌండ్ వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అదే మిల్లెట్ ప్లానెట్ లో టిక్ టిక్ ఒక సౌండ్ 1.25 సెకండ్ లో వస్తుంది. అదే భూమి మీద ఎంత అంటే ఒక రోజు అని చెప్పుకోవచ్చు. అదే ఒక గంట సేపు అది మొత్తుకుంటే మనకి ఇక్కడ 7 years అని చెప్పుకోవచ్చు అనమాట. అంతలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఎక్కువ మంది ఫిజిక్స్ ఎవరైతే వచ్చో వాళ్ళైతే కొంచెం త్వరగా అర్థం చేసుకుంటారనమాట. ఈ మూవీ ఎక్కువ ఫిజిక్స్ ఎవరికైనా మంచిగా వచ్చిన వాళ్ళు అయితే చూడదగ్గవచ్చని చెప్పుకోవచ్చు అనమాట. ఏం డౌట్ లేకుండా, మిగతా వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పుకోండి. అది వేరే విషయం. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా నచ్చిందని చెప్పుకోవచ్చు. మీ అభిమాన థియేటర్ లో అయితే ఈ మూవీ అయితే రీ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. నేనైతే ఐమాక్స్ థియేటర్ లో అయితే చూడడం జరిగింది. మీరు చూడాలనుకుంటే హైదరాబాద్ లో ఐమాక్స్ థియేటర్ లో అయితే ఈ మూవీ ఉంది. ఈ మూవీ అయితే బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంత పిచ్చిగా నచ్చింది, అంత పిచ్చిగా నచ్చిందని చెప్పుకోవచ్చు. క్రిస్టోఫర్ నోలాన్ గురించి, ఆయన మూవీస్ గురించి మాట్లాడేంత వయసు కాదు, అంత అందం కూడా లేదనమాట. అంతలా ఉంటుంది ఆ మూవీస్. ఇది చాలా మంది చాలా విధాలుగా నచ్చిందని చెప్పారు. అందుకే నేను చూడడం జరిగింది, ఆల్రెడీ చూశాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి చూడడం జరిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.